అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియోలో నేను మీకు స్ట్రైట్ లైన్ స్టోన్ గేమ్ అని చెప్పేసి ఒక గేమ్ ఉంది. మేమందరము ఇది ఆడేవాళ్ళం అనమాట. ఈ గేమ్ రూల్స్ ఏంటి అని చెప్పేసి ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. అసలు మెయిన్ ఏంటంటే అసలు 3 స్టోన్స్ ఉంటాయి. ఆ 3 స్టోన్స్ని మనము ఒక లైన్లో తెచ్చుకోవాలన్నమాట. అది యాక్చువల్ కాన్సెప్ట్. ఈ గేమ్ రూల్స్ ఇవన్నీ నేను ఎలా గీసుకోవాలి ఏంటి అని చెప్పేసి ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఫస్ట్ చాక్ పీస్ని వాటర్లో నానబెట్టాలి. తర్వాత నానబెట్టిన చాక్ పీస్తో 3 స్క్వేర్స్ ఇక్కడ చూపించిన విధంగా వేసుకోవాలి. ఫస్ట్ ఒక చిన్న స్క్వేర్ వేసుకున్న తర్వాత ఆ స్క్వేర్కి బయట ఇంకొక స్క్వేర్, ఆ రెండో స్క్వేర్కి బయట మూడొక స్క్వేరు వేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చూపించిన విధంగా 3 స్క్వేర్స్ని కలుపుతూ లైన్స్ నిలువుగాను అడ్డంగాను నెక్స్ట్ డయాగనల్గాను వేసుకోవాలి. నెక్స్ట్ మనము స్టోన్స్ని మూవ్ చేయడానికి ఉన్న పాయింట్స్ని పెద్దవిగా ఇలాగా చాక్ పీస్తో బాగా మార్క్ చేసుకోవాలి. స్ట్రైట్ లైన్ స్టోన్ గేమ్ని నేల మీద వేసుకోవడం అయిపోయింది. ఈ గేమ్ని ఈజీగా ఎలా గీసుకోవాలో చూసాం కదా. ఇప్పుడు ఈ గేమ్ రూల్స్ని చూద్దాము. ఫస్ట్ మనము ఈ గేమ్లో 2 ప్లేయర్స్ ఆడచ్చు. 2 ప్లేయర్స్కి 3 కాయిన్స్ ఉంటాయి. మనము ఏ కాయిన్స్ అయినా తీసుకోవచ్చు. యాక్చువల్గా ఇవి స్టోన్స్తో ఆడతారు. ఒకరు వచ్చేసి చిన్న స్టోన్స్ తీసుకుంటే ఇంకొకరు వచ్చేసి పెద్ద స్టోన్స్ తీసుకుంటారనమాట. సో నేనైతే ఇక్కడ స్లేట్ పెన్సిల్ తీసుకున్నాను. సో 2 ప్లేయర్స్ కాబట్టి ఒక్కొక్క ప్లేయర్కి 3 కాయిన్స్ ఉంటాయి. ఇక్కడ మనము మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మన కాయిన్స్ ఉంటాయి కదా, ఈ కాయిన్స్ అన్నిటిని ఒక స్ట్రైట్ లైన్లో చేయాలన్నమాట. ఇప్పుడు ఇలాగ చేయాలి స్ట్రైట్ లైన్స్లో. ఇప్పుడు ఇలా చేసామంటే మనం విన్నర్ అన్నట్లు. సో ఇలాగైనా చేయొచ్చు, మనము డయాగనల్గా అయినా చేయొచ్చు. సో ఇక్కడ మనం పాయింట్స్ అన్నీ పెట్టాం కదా. ఇక్కడ ఎన్ని పాయింట్స్ పెట్టామో టోటల్గా మనం ఇక్కడ లాస్ట్లో కార్నర్స్లో ఇక్కడంతా పాయింట్స్ పెట్టాం కదా. ఇక్కడ పెద్దగా పెట్టాను, చూసారా మీరు, గమనించారంటే. సో ఇవన్నీ మనము కన్సిడర్ చేసుకోవాలి మూవ్ చేసుకోవడానికి. ఇక్కడ మధ్యలో ఇక్కడ ఉన్నాయి చూసారా, ఇవి పాయింట్స్ కాదన్నమాట. ఓన్లీ ఇక్కడ పెద్దగా ఏవైతే నేను మార్క్ చేశానో అవి మాత్రమే మనం కన్సిడర్ చేసి అవి మాత్రమే మనం బ్లాక్స్గా మూవ్ చేసుకుంటూ రావాలన్నమాట. సో మనం డయాగనల్గా అయినా కానీ లేకపోతే స్ట్రైట్గా ఇలాగైనా కానీ 3 కాయిన్స్ని పెట్టేశామంటే అప్పుడు మనది గేమ్ విన్ అవుతామన్నమాట. అది గేమ్ రూల్స్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మనము ఇప్పుడు మన కాయిన్ ఇక్కడ ఉందనుకోండి, ఆపోజిట్ వాళ్ళు సేమ్ ఇదే బ్లాక్లో ఇలాగ కాయిన్ని పెట్టకూడదు. అది తప్పు అన్నమాట. ఇవి గేమ్ రూల్స్. ఇప్పుడు ఒక గేమ్ ఆడి చూపిస్తాను చూడండి. ఈ గేమ్లో ఫస్ట్ ఎవరైనా స్టార్ట్ చేయొచ్చు. సో ఫస్ట్ ఒకరు కాయిన్ని పెట్టిన తర్వాత ఆపోజిట్ ప్లేయరు ఇంకొక కాయిన్ని పెడతారనమాట. ఇలాగా ఒకరి తర్వాత ఒకరు కాయిన్స్ పెట్టుకుంటూ వస్తారు. ఇప్పుడు మేమంతా పెట్టేసుకోవడం అయిపోయింది. సో నేను ఇక్కడ పెట్టాను కాబట్టి నెక్స్ట్ మూవ్ చేయాల్సింది ఆపోజిట్ ప్లేయర్ అనమాట. ఇప్పుడు ఆపోజిట్ ప్లేయర్ మూవ్ చేస్తారు. అయిపోయింది రాట, అయిపోయింది. సో ఇది గేమ్ అనమాట. ఇక్కడ చూసారంటే ఆపోజిట్ ప్లేయర్ స్టోన్స్ ఉన్న ప్లేయర్కి వచ్చేసి 3 స్టోన్స్ స్ట్రైట్ లైన్లో వచ్చాయి చూసారా. సో అందుకు మనము గేమ్ అయిపోయింది. సో ఆపోజిట్ ప్లేయర్ విన్ అయ్యారనమాట. సో ఇది మనము కొంచెం ఆలోచించి
మనం మూవ్ చేసుకోవాల్సి వస్తుంది మన కాయిన్స్ని. సో ఇంకొక గేమ్ ఆడేద్దాము. ఇలాగా స్ట్రైట్ లైన్లో 3 కాయిన్స్ని ఎవరైతే ఫస్ట్ పెడతారో వాళ్ళు విన్నరు. ఈ లాక్డౌన్లో మీరు కూడా ఈ గేమ్ని ఆడి ఎంజాయ్ చేయండి. ఇక్కడ చూపించిన విధంగానే మనము జస్ట్ ఒక స్క్వేర్ని గీసుకొని కూడా ఈ గేమ్ని ఆడచ్చు. ఇంతకుముందు మనము ఆడిన ఆటకిను ఇక్కడ స్క్వేర్ గీసుకున్న దానికి డిఫరెన్స్ ఏంటంటే, ఇంతకుముందు మనం గీసుకున్న దాంట్లో డయాగ్నల్గా మనము లైన్స్ వేసుకున్నాము, ఇక్కడైతే డయాగ్నల్గా లైన్స్ వేసుకోలేదు. అదొక్కటే డిఫరెన్స్. ఇంకా ఈ స్క్వేర్లో మనము డయాగ్నల్గా వేసుకోలేదు కాబట్టి లైన్స్, మనము కాయిన్స్ని మూవ్ చేయడానికి తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. గేమ్ రూల్స్ అయితే రెండిటికి ఒక్కటే. దీన్ని కూడా మీకు జస్ట్ ఒక ఆట ఆడి చూపిస్తాం చూడండి. ఈ స్క్వేర్లో ఆడిన గేమ్ అయితే చాలాసేపు ఆడాము. ఈ 2 గేమ్స్ని లాక్డౌన్ టైంలో ఆడి ఎలా అనిపించిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ గేమ్ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఈ గేమ్ నచ్చితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.